నమస్కారం. ఈరోజు వీడియోలో ఏలినాటి శని మరియు శని మహర్దశకి తేడా ఏమిటి, అలాగే అర్ధాష్టమ శని అంటే ఏమిటి, వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా వాటి పరిహారాలు ఏం చేయాలి, ఏ పరిహారాలు చేస్తే మనం ఈ శని నుండి తప్పించుకోవచ్చు లేదా కాస్త ఉపశమనం పొందవచ్చు అనేది అయితే క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ ఏలినాటి శని. దీని అర్థం ఏంటంటే శనిగ్రహం మీ జన్మరాశి నుండి ముందున్న 2 రాశుల మీదుగా ప్రయాణం చేస్తే దాన్ని ఏలినాటి శని అంటారు. ఇది మొత్తం 7.5 సంవత్సరాలైతే ఉంటుంది. అయితే మొదటి 2.5 సంవత్సరాలు శని మీ జన్మరాశి నుండి ముందున్న రాశి మీద ఉంటుంది. అంటే ఇప్పుడు కుంభరాశి అనుకోండి, కుంభరాశి ముందున్న రాశి మీద 2.5 సంవత్సరాలు, తర్వాత కుంభరాశి మీద 2.5 సంవత్సరాలు, మిగిలిన 2.5 సంవత్సరాలు మన జన్మరాశి తర్వాత వచ్చే రాశి మీద ఉన్నప్పుడు కూడా దాని ప్రభావం అనేది మనకైతే ఉంటుంది. ఇలా మొత్తం 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం మన మీద అయితే ఉంటుంది. దీని ఫలితాలు ఏంటంటే ఈ కాలంలో మనం ఎంత శ్రమ పడినా కూడా సంకటాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ ఇది కూడా ఒక రకమైనటువంటి పరీక్ష. మన ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ఇది ఒక అవకాశంగా భావించవచ్చు. అదేవిధంగా శని మహర్దశ అంటే ఏంటో చూద్దాం. దీని అర్థం శనిగ్రహం మీ జన్మకుండలిలోని నక్షత్రం ఆధారంగా 19 సంవత్సరాల ప్రధాన దశ వరకు నడుస్తుంది. ఇది మొత్తం 19 సంవత్సరాలుగా పూర్తిగా శని ప్రభావంలో ఉంటుందని చెప్పబడుతుంది. అయితే దీని ఫలితాలు శని యొక్క స్థానం మీకు శుభదాయకం లేదా దుష్టమైనది, అంటే మంచి అవ్వచ్చు లేదా చెడు అవ్వచ్చు. ఇది మన కుండలిలోని ఇతర గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఉంటుంది. సాధారణంగా ఇది ఆర్థిక, కుటుంబ సంబంధాలు, జీవితంలో కష్టాలు, అలాగే విపరీతమైన అప్పులు ఇలా దీని ఫలితం అయితే ఉంటుంది. కానీ శని యొక్క ధైర్యం శనిని నమ్ముకొని పరిహారాలు, పూజలు చేయడం వల్ల వీటి నుండి కాస్త ఉపశమనం అయితే పొందవచ్చు. అదేవిధంగా అర్ధాష్టమ శని అంటే ఏంటో చూసేద్దాం. అర్ధాష్టమ శని అంటే శనిగ్రహం జాతకంలో 8వ గ్రహం నుండి అంటే ఇప్పుడు 8వ గ్రహం ఉన్నప్పుడు అది అర్ధంగా మారినప్పుడు కలిగే శని దోషం. అంటే 8వ గ్రహంలో ఉన్నప్పటి నుండి 4వ గ్రహంలోకి వచ్చినప్పుడు వచ్చే శనినే మనం అర్ధాష్టమ శని అంటాము. ఈ దశలో శని ప్రభావం ఎలా ఉంటుందంటే విపరీతమైన ఆర్థిక కష్టాలు. అంటే ఈ సమయంలో వ్యక్తి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. కొన్నిసార్లు నిరీక్షితమైన ఖర్చులు, పెట్టుబడులు సరిగ్గా పనిచేయకపోవడం, విపరీతమైన లాసెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఆరోగ్య పరిస్థితికి వస్తే శని అర్ధాష్టమ స్థితిలో ఉన్నప్పుడు శారీరక లేదా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా కుటుంబ మరియు సంబంధాలు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు ఎక్కువ అవుతాయి. సంబంధాలు కూడా క్షీణించవచ్చు. మానసిక ఒత్తిడి. శని యొక్క ఈ ప్రభావం వ్యక్తిని మానసికంగా కుంగగొట్టి నిరాశకైతే గురి చేయవచ్చు. మరి ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, వీటికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని పరిష్కారాలు ఏంటి అంటే శని పూజలు. శని దోషాన్ని తగ్గించడానికి శనివారాల్లో మనం తరచుగా గుడికి వెళ్ళి పూజలు చేసుకోవడం మంచిది. అదేవిధంగా శని మంత్రాలు. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని అయితే శనివారం నాడు 11 లేదా 108 సార్లు జపించాలి. అంతేకాకుండా పేదలకు లేదా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు వాళ్లకు సహాయం అనేది అయితే చేయాలి. ఇలా ఈ పరిష్కారాలు అయితే ఉన్నాయి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని